అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది? తిలక్ వర్మకి ఎక్కడో కాలింది. అసలు హార్దిక్ పాండ్యా మోటివేషన్ ఇచ్చాడా? లేకపోతే తిట్టాడా? లేకపోతే తిడుతూ మోటివేషన్ ఇచ్చాడా? ఏం అర్థమైతే అయితం లేదు బ్రో. అక్కడ స్ట్రాటజిక్ టైమ్ అవుట ఆ టైంలో అనుకుంటా కదా! ఆ టైంలో ఏమి హార్దిక్ పాండ్యా విపరీతంగా ఫ్రస్ట్రేషన్ అయితే అయిపోయినాడు. అసలు చాలా అంటే చాలా తిట్టినట్టున్నాడు బ్రో. నాకు తెలిసి తిట్టినాడు. చాలా కోపంగా మాట్లాడాడు. చాలా ఫ్రస్ట్రేషన్‌తో 4 మ్యాచ్‌లు కంటిన్యూయస్‌గా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. అవునా కదా! ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుందేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది హార్దిక్ పాండ్యాకి. హార్దిక్ పాండ్యాకే కాదు, ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కడికి ముంబై ఇండియన్స్ పక్కా ఓడిపోతుందనైతే అనిపించింది. ఎందుకంటే 14 ఓవర్స్‌కి 103 రన్స్ అయితే కొట్టారు. ముందు జరిగిన ఐపీఎల్స్‌లో 14 ఓవర్స్‌కి 103 అంటే పర్లేదు అనుకోవచ్చు. కానీ ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 ఓవర్స్‌కి 103 అంటే చాలా తక్కువ. ఒకవేళ 14 రన్స్‌కి 103 అంటే ఇక 6 ఓవర్స్‌కి ఒక ఓవర్‌కి 10 రన్‌లు కొట్టినా కూడా 6 ఓవర్స్‌కి 60 రన్‌లు అనుకో 160 అయితుంది అంతే. అవునా కదా! 160 పరుగులు ఒక లెక్క బ్రో. ఐపీఎల్ 2026 సీజన్‌లో అసలు లెక్కే లేదు. అవునా కదా! పక్కా ఈ మ్యాచ్ ఓడిపోతుందని హార్దిక్ పాండ్యా ఫిక్స్ అయితే అయిపోయాడు. అవునా కదా! చాలా మంది క్రికెట్ చూస్తున్న ప్రతి ఒక్కరు ముంబై ఇండియన్స్ ఐదో మ్యాచ్ కంటిన్యూయస్‌గా ఓడిపోతుందనైతే ఫిక్స్ అయితే అయిపోయారు. ఆ టైంలో హార్దిక్ పాండ్యా కూర్చుండే కోపము, ఆ కోపమంతా తిలక్ వర్మ పైనైతే చూపించాడు. ఏందేమో తిట్టాడు బ్రో. చాలా అంటే చాలా తిట్టాడనిపిస్తుంది. అసలు తిట్టాడా? తిడుతూ మోటివేషన్ ఇచ్చాడా? లేకపోతే అందరూ యాంగ్రీ మోటివేషన్ అయితే అంటున్నారు. నాకైతే యాంగ్రీ మోటివేషన్ ధర కనిపిస్తా. పక్కా తిట్టినాడు. అవునా కదా! ఈవెన్ తిలక్ వర్మ ఎక్కడ అది హార్దిక్ పాండ్యా తిడుతూ ఉంటే పాండ్యా కళ్ళలోకి చూడలేదు. తిలక్ వర్మ మీరు గమనించొచ్చు. అవునా కదా! హార్దిక్ పాండ్యా అంత తిడుతూ ఉన్నా కూడా ఎక్కడ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా కళ్ళలోకి చూడకుండా చెవులకు మాత్రమే పని చెప్పాడు. హార్దిక్ పాండ్యా ఏమేం తిడుతున్నాడో, ఎంత యాంగ్రీగా ఉన్నాడో, ఎంత కోపంతో, ఎంత ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నాడో అదంతా విన్నాడంతే. కళ్ళతో చూడలేదు. ఎందుకంటే అసలు ఎక్కడో కాలిపోతుంది తిలక్ వర్మ కూడా. చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది బ్రో. దాని తర్వాత కొట్టినాడు బ్రో తిలక్ వర్మ. ఏంటి బ్రో అది? 23 బాల్స్‌లో 82 రన్సా? ఫస్ట్ 22 బాల్స్‌లో 19 రన్స్. చాలా అంటే చాలా ఓడీఐ బ్యాటింగ్ ఇది. అవునా కదా! ఇది టీ20 కాదు. అసలు ఐపీఎల్ 2026 కాదు బ్రో. ఏమి 200 పైన కొట్టాల. ఐపీఎల్‌లో అయినా కూడా గెలుస్తారని నమ్మకం లేదు. అవునా కదా! అలాంటిది 22 బాల్స్‌లో 19 రన్స్ అయితే కొట్టాడు. చాలా అంటే చాలా వరస్ట్ బ్యాటింగ్. హార్దిక్ పాండ్యా 5 బాల్స్‌కి 3 రన్స్ అయితే కొట్టాడు. అయిపోయింది ముంబై ఇండియన్స్ కదా! ఐదో మ్యాచ్ కంటిన్యూయస్‌గా ఓడిపోతుంది అనుకుంటే తీసుకున్నాడు బ్రో. నెక్స్ట్ నెక్స్ట్ 6 ఓవర్స్‌లో 15 ఓవర్ నుంచే అసలు తిలక్ వర్మ విశ్వరూపం అయితే చూపించాడు. 23 బాల్స్‌లో 82 రన్స్ కొట్టాడు బ్రో. 82 రన్స్. 7 6లు 8 4లు అయితే కొట్టాడు. ఈ 7 6లు 8 4లే 74 రన్స్ అయితే కొట్టి అంటే అయ్యింది. ఎవరన్నా అనుకున్నా బ్రో ముంబై ఇండియన్స్ ఇలా ఆడుతుందని ఎవరన్నా అనుకున్నారా? లాస్ట్ 6 ఓవర్స్‌లో 36 బాల్స్‌లో 93 రన్స్ అయితే కొట్టింది ముంబై ఇండియన్స్. అసలు పిచ్చి పట్టేసింది. ఈ తిలక్ వర్మకి పిచ్చి పెట్టి ఆడేసినాడు బ్రో నిజంగా. అవునా కదా! నిజంగా ఎవరు అనుకోలేదు. 199 కొడుతుందని ఎవరైనా అనుకున్నారా? 150, 160కే సచ్చా అని అందరూ అనుకునింది. కానీ హార్దిక్ పాండ్యా యాంగ్రీ మోటివేషన్ తిలక్ వర్మకి పిచ్చి పట్టేసి ఎలా అంటే అలా ఆడేసినాడు. 7 సిక్సర్‌లు, 8 4లు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా జస్‌ప్రీత్ బుమ్రా వికెట్ తీసింది నాకు సరిగ్గా తెలీదు. కానీ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఏం తిట్టాడు అసలు చూస్తే అసలు చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. అసలు ఏం చెప్పాడు హార్దిక్ పాండ్యా తిలక్ వర్మకని హార్దిక్ పాండ్యానే రివీల్ అయితే చేశాడు. ఏం చెప్పాడంట? బాల్‌ని చూసి బాదు అని బాల్‌ని చూసి కొట్టు, కొట్టి పరే అని తిలక్ వర్మకి చెప్పినట్టు హార్దిక్ పాండ్యా అయితే రివీల్ అయితే చేశాడు. అవునా బ్రో? అది నిజమా? అది కరెక్ట్ కాదు అనైతే నాకైతే అనిపిస్తుంది. ఇంకా కోపంతో ఏమేమి తిట్టినాడో మనకైతే తెలీదు. కానీ బాల్‌ని చూసి బాదు అని మాత్రమే చెప్పాను అనైతే హార్దిక్ పాండ్యా అయితే చెప్తున్నాడు. అవునా? అవునా కదా! దాని తర్వాత 199 అయితే కొట్టింది. దాని తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ తీసుకున్నట్టున్నాడు. నేనైతే మ్యాచ్ అయితే చూడలేదు. ఆ హార్దిక్ పాండ్యా తిట్లు చూసి వీడియో చేద్దామని అయితే నాకైతే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్రో. అవునా కదా! ఈ లెవెల్ మోటివేషన్‌ను తిడుతూ మోటివేషన్ ఇచ్చింది నేనెక్కడా చూడలేదు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.